మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నేను శుష్కంగా చెప్తాను, టైం అయింది. దాని గురించి పూజ్యశ్రీ స్వామి శివానంద సరస్వతి మహారాజుకి, స్వామి చిదానంద సరస్వతి మహారాజుకి నా సాష్టాంగ ప్రణామాలు తెలిపిస్తూ, మరియు గౌరవనీయ ఆచార్య కసిరెడ్డి గారికి, గౌరవనీయ శ్రీ కొండపాక రంగాచార్యులు గారికి, మరియు ఇక్కడికి వచ్చిన వేద పండితులు, విద్వాంసులు, సాధకులు, పండితులు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వ వందనాలు చెప్పుకుంటూ ఈ చిన్న ప్రసంగంని చెప్తాను. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే మొదటి మహర్షి వేద వ్యాస భగవాన్ జయంతి రోజు. రెండోది, ఈ రోజునే మహర్షి వేదవ్యాస భగవాన్ వేదాన్ని 4 భాగంగా చేసి, ఇప్పుడు కసిరెడ్డి గారు ఆచార్య గారు చెప్పినట్టు ఋగ్ యజు సామ అథర్వణ వేదం అందరూ సులభంగా అనుసరించడానికి మనకు అందించారు. తర్వాత దీనిని తన ప్రధాన 4 శిష్యులకు ఉపదేశం చేశారు. ఋగ్వేదమని పైల మహర్షికి, యజుర్వేదమని వైశంపాయన మహర్షికి, సామవేదంని జైమిని మహర్షికి, అథర్వణ వేదంని సుమంత మహర్షికి ఉపదేశం ద్వారా చెప్పారన్నమాట. వేదవ్యాస భగవాన్ గురించి కొన్ని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు తల్లి పేరు సత్యవతి, మత్స్యగంధిని కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు తండ్రి మత్స్యకారుడు అధిపతిగా ఉన్నవారు కాబట్టి చెప్పారన్నమాట. తండ్రి పేరు పరాశర మహర్షి, శక్తి ఋషి పుత్రుడు, ఋషి పరంపరలో వచ్చినవాడు. పూర్వజన్మ సుకృతం వల్ల ఇద్దరం ఋషి పత్ని అయ్యారు. వీళ్ళు ఇద్దరికి పుట్టిన వాళ్ళే మహర్షి వేదవ్యాస భగవాన్. ఆషాఢ మాసం శుక్లపక్షం పూర్ణిమ రోజు, అంటే ఈ రోజు అన్నమాట, జన్మించారు. ఎక్కడ జన్మించారు? జన్మించిన స్థలం ఒక ద్వీపం, అంటే ఐలాండ్ అంటాము ఇంగ్లీష్లో. పుట్టేటప్పుడు నల్లగా ఉండేవాళ్ళంట. అందుకే కృష్ణ ద్వైపాయనాథర్ను కూడా పిలుస్తారు. కృష్ణ అంటే నలుపు కలరు, ద్వైపాయనాథర్ అంటే ఐలాండ్లో పుట్టినారు కాబట్టి ఈ పేరు వచ్చింది వాళ్ళకు. మహర్షి వేదవ్యాస భగవాన్ ఒక చిరంజీవి, అన్ని యుగాల్లో జన్మించి ఉంటారు. ఈ కలియుగంలో కూడా వ్యాస గుహల్లో వాసం చేస్తూ ఉంటున్నారన్నమాట. మనం ధ్యానం చేసేటప్పుడు కూడా, మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఉత్తర దిశ చూసియే మనం చేస్తాము. ఎందుకంటే అక్కడ వైబ్రేషన్ వస్తుంది అక్కడ నుంచి. తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ధృతరాష్ట్ర మహారాజునికి దివ్య దృష్టి ఇచ్చి రాజభవనం నుంచి స్వయంగా యుద్ధంని చూడడానికి అడిగారు. వాళ్ళు మహారాజా ఏమన్నారంటే, నా పిల్లలు గౌరవులు పాండవులతో యుద్ధం చేస్తున్నారు, నేను చూడను అని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు శిష్యుడు సంజయుని పిలిచి, మీకు నేను దివ్య దృష్టి ఇస్తున్నాను, కానీ నువ్వు ఏం చేయాలంటే
క్షణం క్షణం జరుగుతున్న యుద్ధంలో అన్ని వివరించాలి మహారాజునికి అని అన్నారు. ఆ విధంగా దివ్య దృష్టిని సంజయునికి ఇచ్చారన్నమాట. మహర్షి వేదవ్యాస భగవానుకు ఇంకా ఒక పేరుంది, బాదరాయణర్. అంటే వాళ్ళు ఉన్న గుహ చుట్టి బదరి వృక్షం ఎక్కువ ఉండేదన్నమాట, బదరి వనం అన్నమాట అది. అందుకే బాదనారాయణని పిలుస్తాము. మహాభారతంని రాసేటప్పుడు ఎక్కడ రాశారు? వ్యాస భగవాన్ గుహేని రాశారన్నమాట. వాళ్ళు చెప్పారు మన వినాయకుడు రాశారన్నమాట, అది తెలుసు అందరికీ. రాసేటప్పుడు పక్కనే సరస్వతి నది ఉంది. ఆ సరస్వతి నది ప్రవాహం నుంచి చాలా శబ్దం వచ్చిందన్నమాట, చాలా డిస్టర్బెన్స్ అయింది రాయడానికి. అప్పుడు సరస్వతి దేవికి అన్నారు, నువ్వు ఇక్కడ ఉండకు, డిస్టర్బెన్స్గా ఉండి రాయలేకపోతున్నాము చెప్పి, నువ్వు గంగా యమున ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళు అన్నారన్నమాట. సరే, సరస్వతి నది ఒప్పుకొని అక్కడికి పోతే స్థలం లేదు. గంగా యమున పెద్ద, ఇది తెలుసు మీకు, పెద్ద రివర్. ఏం చేసిండు? సరస్వతి అంతర్మయంగా వెళ్ళిపోయారు. మనం చూడలేము సరస్వతి నదిని, మనం చూడలేము. గంగా యమున చూడవచ్చు. ఆ విధంగా జరిగింది. తర్వాత ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతంను ఒకటి వ్రతం చేస్తూ ఉంటారు. ఎవరు? మఠాధిపతులు, పీఠాధిపతులు ఒక 4 నెలల వ్రతం అనుష్ఠిస్తూ వేదం శాస్త్రమన్ని చదివి అది సమీక్ష చేస్తూ సాయంకాల పూట భక్తులకు ప్రతిరోజు ఉపన్యాసం చేస్తూ ఉంటారు. పరివ్రాజకాన్ని నిలిపిపెట్టారు. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనలే ఉంటారన్నమాట. వేదంని 4 భాగంగా చేసినది ఒకటే కాదు. భాగవత పురాణ, బ్రహ్మసూత్రం, ఉపనిషత్, 18 పురాణాలు, ఉపపురాణాలు లోక జనానికి అందించారు వ్యాస భగవాన్. అందుకు కృతజ్ఞతగా మనం, అంటే తత్వం చేస్తున్న వాళ్ళు, గంజాలు వేసుకున్న వాళ్ళు బ్రహ్మయజ్ఞం చేస్తారు. బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు మొదటి జలం వ్యాస భగవానికి. కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయః తాన్ ఋషీన్ తర్పయామి. ఇది మనం చేస్తామన్నమాట కృతజ్ఞతగా. రిషికేశ్ మన శివానంద మందిర్లో కూడా, సమాధి మందిర్లో కూడా ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుంది, చూసి ఉండవచ్చు మీరు ఎవరైనా. అది వేద భగవాన్ గురించి పెట్టారు అక్కడ గుర్తుగా. ఈ వ్యాస భగవాన్ గుహ ఎక్కడ ఉంది? అందరూ అంటారు వ్యాస భగవాన్ గుహ అంటారు. మన రిషికేశ్ ఆశ్రమం నుంచి 300 కిలోమీటర్ దాటి, అంటే ఇక బద్రికాశ్రమం ఉంది తెలుసు మీకు, అక్కడ నుంచి 4, రిషికేశ్ నుంచి బద్రికాశ్రమం వచ్చి అక్కడ నుంచి 4 కిలోమీటర్ దాటినాక వ్యాస గుహ వస్తుంది. అక్కడే మహాభారతం రాయబడింది. ఇప్పుడు నేను కొన్ని ఫలశ్రుతి చెప్తాను. ఎవరు ఒకరు ఈ వ్యాస పూర్ణిమ రోజులో వాళ్ళు చరిత్రాన్ని చెబుతూ వింటూ ప్రచారం చేస్తారో వాళ్ళు అత్యంత యోగితతో మోక్షం పొందుతారు. దీన్ని నేను చెప్పలేదు, వ్యాస భగవానే చెప్పారు. మనం అందరం చాలా భాగ్యవంతులం. నేను చెప్పడం, మీరు వినడం, శ్రద్ధగా వినడం, అది కూడా నిజంగా ఒక పెద్ద భాగ్యమే. అంతే. ఎందుకంటే టైం తక్కువ ఉన్నది కాబట్టి నేను ఇంతటితో నేను ముచ్చుకుంటాను. హరి ఓం తత్సత్.
శివానంద ముత్తురామన్ గారు వారు ఇది గంటాసేపు చెప్పేవారు మనకు. వారు మాతృభాష చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మనం అధ్యయనం చేయడానికి కొంతగా తోడ్పడతాయి. వాటి వ్యాసుల వారికి సంబంధించినటువంటి విశేషాలు నిన్న ఇవాళ ఈటీవీ లైఫ్లోను, తర్వాత హిందూ ధర్మ ఛానల్లోనూ ఈ గురు పూర్ణిమకు సంబంధించినటువంటి అనేక అంశాలు భక్తి టీవీలలోనూ వచ్చాయి. కొంతవరకు కొన్ని పత్రికలు కూడా ఇచ్చాయి. నిరంతరం మనం అధ్యయనం చేసేటటువంటి గ్రంథాలన్నీ కూడా వ్యాసుల వారు రచించి మనకి ఇచ్చినటువంటి జ్ఞానభిక్ష పెట్టినటువంటి అవన్నీ మనం చూస్తున్నాం. నారాయణం సమారాధ్య వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని ఈ విధంగా నారాయణుడు శ్రీమన్నారాయణమూర్తియే మనకు మొదటి గురువు. ఆయనకు నమస్కరిస్తూ వ్యాస శంకర మధ్యమాం, వ్యాసుల వారు నారాయణుని యొక్క అంశలో పుట్టినటువంటి వారు. ఏకవింశతి అవతారాలలో 21 అవతారాల్లో వ్యాసుని అవతారం చెప్పబడ్డది. మనకు దశావతారాలు 10 వరకు మత్స్యకూర్మ, వరాహ, నరసింహ తదితరులు. అయితే అలాంటి వ్యాసుల వారు మనకు జ్ఞానభిక్ష పెట్టారు. ప్రపంచానికే వేదాంత భిక్ష పెట్టారు. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని చెప్పుకుంటుంటాం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షతే అని మద్వయం మకారంతో 2 పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం బకారంతో 2 పురాణాలు, భాగవతం, దేవీ భాగవతం. భ్రత్రయం ప్రకారంతో 3 పురాణాలు, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం. చతుష్టయం వకారంతో 4 పురాణాలు, విష్ణు పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం. ఆ నా పా లింగ కూస్కాని, ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లిం లింగ పురాణం, గా గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్కా స్కాంద పురాణం. ఈ విధంగా మొత్తం 18 పురాణాలు వ్యాసుల వారు అందించారు. నేను మొదటే అన్నట్టుగా ఈ 18 పురాణాలలో కూడా ప్రతి పురాణంలో ఒక దైవం విరాట్ రూపంలో ఉంటారు, మూల విరాట్టుగా. ఆ దైవం చుట్టూ మిగతా దేవతలందరూ ఉంటారు. కాబట్టి మిగతా ఒకదాని కథ ఒకదానిలోనికి వచ్చేస్తుంది. కాబట్టి ఆ కాలంలోనే కోటాను కోట్ల దేవతలను, మనకు 3 కోటి దేవతలు అనేటటువంటి మాట ఉంది. అయితే అంతటా భగవంతుడే ఉన్నాడు అనేటటువంటిది మనకు చెప్పబడ్డది. ఎప్పుడూ చెప్పుకునే శ్లోకం భగవద్గీతలోది, ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా అని. ఈశ్వరుడు సర్వప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు. స్వామి శివానంద సరస్వతి మహారాజు గారిని మీరు దేవుణ్ణి చూశారా అనే ప్రశ్న ఒక శిష్యుడు అడిగితే, దేవుడు తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదు అన్నారు స్వామి. కాబట్టి మన సనాతన ధర్మంలో అంతటా దైవమే ఉన్నాడని చెప్పినటువంటి దానికి ఈ గాలి, నీరు, నిప్పు, ఆకాశం అన్నీ కూడా భగవత్ స్వరూపాలే అనేటటువంటి భావన. సర్వజీవులు భగవత్ స్వరూపాలే అన్న భావన. సరే, దాంట్లో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, శుద్ధాద్వైత, నింబాద్వైత అనేటటువంటి రకాల సంప్రదాయాలు వచ్చాయి. ఎవరి అధ్యయనంతో వాళ్ళు అందించారు. ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్యులు, నింబార్కులు మొదలైనటువంటి వాళ్ళు. కాబట్టి ఇలా అందించినటువంటి దానిని ఒక సమన్వయ సిద్ధాంతంతో సనాతన ధర్మ వికాసానికి దోహదం చేసే అనేక అంశాలను స్వామివారు మనకు అందించారు. అయితే ఇదే వేదవ్యాసుల వారిని మీరు ఇన్ని రాశారు కదా, మీరు చెప్పినట్టు ఈ లోకం నడుస్తున్నదా అని ఒక ప్రశ్న శిష్యుడు వేశాడు. ఇది చెప్పి ముగిస్తాను. ఇది అప్పుడు శిష్యునికి వారు చెప్పినటువంటిది ఏమిటి అని అంటే, మహాభారతం చివరి ఘట్టంలో వచ్చినటువంటిదిగా చెప్తారు. ఇది ఊర్ధ్వబాహు విరౌమ్యేష, 2 చేతులు పైకెత్తి చెబుతున్నాను. నచ కశ్చిత్ శృణోతిమే, నా మాట ఒక్కరు కూడా వినడం లేదు. నచ కశ్చిత్, ఒక్కరు కూడా, శృణోతిమే వినడం లేదు, నా మాటలు వినడం లేదు. ఏం చెప్తున్నావా అంటే, ధర్మాత్ అర్థశ్చ కామశ్చ సధర్మ కిం న సేయ్యతే. ధర్మాత్ అర్థశ్చ కామశ్చ, ధర్మాన్ని అనుసరించి అర్థము సుఖాలు పొందండి అని చెప్తున్నాను.
కానీ సధర్మ కిమ్న సేయతి, ధర్మం వదిలిపెట్టి అర్థకామాల వైపు మనిషి పరిగెత్తుతున్నాడు. ఇది ద్వాపర యుగం చివరలో మహాభారతం తర్వాత ఒక శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాడని అంటారనమాట. ఇది ఆభాణకంగా బాగా ప్రచారంలో ఉన్నటువంటి శ్లోకం. ఊర్ధ్వబాహు విరౌమ్యేష, మొత్తుకొని చెప్తున్నాను, 2 చేతులు పైకెత్తి మొత్తుకొని చెప్తున్నాను, కానీ వినడం లేదు. అంటే ద్వాపర యుగం చివరి దశలోనే పరిస్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి ఇది కలియుగం. అందువల్ల ధర్మాన్ని అనుసరించి జీవించాలి అనేటటువంటిది ప్రధానంగా చెప్పినటువంటి అంశంగా మనం భావించాలి. ధర్మో రక్షితి రక్షిత అని మహాభారతంలో ఉన్నటువంటి విషయమే ఇది. అందుకే వ్యాసుల వారు బోధించిన అదే ధర్మము అవి అనేక పురాణాలుగాను ఇంకా అనేక గ్రంథాలుగాను విస్తృతంగా భారతీయ భాషలన్నింటిలోకి వచ్చి ధర్మ మార్గాన్ని మనం నడవడానికి అవకాశం కల్పించాయి. కాబట్టి ఈ దేశం మీద 712వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిమ్తో ప్రారంభమైన దండయాత్ర నుంచి మొదలెట్టుకొని ఒక తుగ్లక్, ఒక గోరి, ఒక ఖిల్జీ, ఒక బాబర్, ఇంకా ఎవరెవరో ఈ దేశం మీద దండయాత్రలు చేసినా కానీ అనేక విధాలుగా గుళ్ళు, తర్వాత గ్రంథాలయాలు, ఆధ్యాత్మిక గ్రంథాలయాలు విధ్వంసం చేయబడ్డా కానీ మన ధార్మికమైనటువంటి చింతన సామాజిక జీవితంలో ఉన్నది కాబట్టే ఈ దేశం ఉన్నది. లేకపోయినట్టయితే ఉండేది కాదు. అంత గొప్పగా ధర్మం నిలిచి ఉన్నది కాబట్టి. అలాంటి ధర్మచ్యుతం కాకుండా ఉన్నటువంటి స్థితి ఏర్పడడానికి కారణం ఈ దురాక్రమణ శక్తుల ధాటికి ఈ దేశపు రాజదండం మట్టి గర్చినప్పుడల్లా ఈ దేశ ప్రజానికాన్ని ధర్మదండం చైతన్యవంతం చేసింది అని ఒక మహానుభావుడు అంటారు. కాబట్టి ఆ ధర్మదండం ఎవరిది అంటే కాషాయ వస్త్రధారులు. ఆ ధర్మదండధారులు వాళ్ళు ఆదిశంకర్లు, రామానుజులు, మధ్వాచార్యులు, స్వామి శివానందులు, ఇంకా వీళ్ళు ధర్మదండాన్ని ధరించినటువంటి వారు. కాబట్టి వాళ్ళ బోధనలు ఈ సామాజిక జీవితంలో ఉన్నాయి కాబట్టి అవి ఇంకా ప్రచలితం అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా ఈ దేవాలయాలు కొనసాగించాలి, ఆశ్రమాలు కొనసాగించాలి, ఆ తర్వాత గురువుల బోధలు నడవాలి. తర్వాత నిరంతరము ఈ ఎదుగుతూ ఉన్నటువంటి మన పిల్లలకు ఈ బోధలు అందేటటువంటి విధంగా శిక్షణా తరగతులు మనం నిర్వహించుకోవాలి. తద్వారా వ్యాసుల వారు ఏం ఆశించారో ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరైతే వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఏ ఆచార్యులైతే ఉన్నారో ఇప్పటి వరకు ఇంకా ముందు వచ్చే ఆచార్యులు వాళ్ళ వరకు కూడా ఈ ధర్మం వాళ్ళు కొనసాగిస్తూ వాళ్ళు ప్రచారం చేస్తూ తీసుకొని వెళితేనే మనం మన దేశాన్ని, ధర్మాన్ని, జాతిని, సంస్కృతిని కాపాడుకోగలుగుతాం అనేటటువంటిది భావిస్తూ వ్యాసుల వారికి ప్రణమిల్లుతూ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. తెలుగు భారతాన్ని కవిత్రయం వాళ్ళు అందిస్తూ నన్నే తిక్కనలు రాసిన తర్వాత ఎంత గొప్పగా ఎర్రన గారు ఒక పద్యం రాస్తారంటే, భాసుర భారతార్థముల భంగులు నిక్క మెరుంగరి రమిన్ వ్యాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెలుగు వారికిన్ వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లము చేసినట్టి అభ్యాసన కల్పులందలతు ఆద్యుల నన్నయ తిక్కనార్యులని అంటాడు. కవిత్రయం వాళ్ళు ఆ విధంగా మనకు జ్ఞానభిక్ష పెట్టారు. ఆ విధంగా తెలుగులో భారతం తెచ్చారు. మహాభాగవతాన్ని పోతన గారు తీసుకొచ్చారు. భాగవతం అంత గొప్పగా పోతన మనకు అందించారు. కాబట్టి ఆచార్యుల వారు, శ్రీమాన్ ఆచార్యుల వారు ఆ భాగవతాన్ని చతురస్ర గతిలో వారు గేయ రూపంలో అందించారు. అలాగే ఏ రూపంలో అందించిన 1-2 భాగాలను వినిపిస్తూ ఇవాళ గజేంద్ర మోక్షం పోతన రచించినటువంటి పద్యాలను ఎక్కువ భాగం తీసుకొని వినిపించారు. కాబట్టి తెలుగులోకి అన్ని పురాణాలు వచ్చాయి. వ్యాసుల వారు రచించినటువంటివి ఒక్కొక్కరు రాసినటువంటివి మనకు కనిపిస్తాయి. అందువల్ల అందులో బాగా ప్రచారం జరిగింది భాగవత పురాణం. అందువల్ల ఇవాళ గజేంద్ర మోక్షణం విన్నాం. ఆ గజేంద్ర మోక్షణం మోక్షము మోక్షణం 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఈ విధంగా గజేంద్ర మోక్షణం, ఆ తర్వాత స్వామి శివానందుల గురువు యొక్క ఈ బోధలకు సంబంధించిన 1-2 విషయాలు, వ్యాసుల వారి యొక్క తత్వానికి సంబంధించి కానీ, వ్యాసుల జయంతి నాడు ఈ గురు పూర్ణిమ యొక్క ప్రాధాన్యం కానీ మనం తెలుసుకున్నాం. స్కాంద పురాణంలోనే అంతర్భాగంగా గురుగీత అనే పుస్తకం ఉంటుంది. గురుగీత ఉంటుంది. ఆ గురుగీతలో గురువు యొక్క తత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. మన గుకార స్కందకారస్య
రుకారత్త నిర్వదకాత్ అనేటటువంటి శ్లోకాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ గురుగీతలోనే. ఆ గురుగీతలను ఒక్క శ్లోకం చెప్పి నేను ముగిస్తాను. అది ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే, బోధగురువులు ఈరోజు రేపు తక్కువైపోయి బాధగురువులు పెరిగిపోయినాడు అన్నట్టుగా ఉంటుంది ఒక శ్లోకం. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారక తమేకం దుర్లభం మన్యే శిష్య చిత్తాపహారకం అని. ఓరి బాబోయ్, ఎప్పుడు స్కాందంలో వ్యాసుల వారు ఎందుకు గురుగీతలో ఈ శ్లోకం పెట్టారు అంటే, ఇలాంటి వాళ్ళు లోకంలో వస్తారు అనేటటువంటి ఉద్దేశంతో గురవో భవస్యంతి శిష్య విత్తాపహారక. గురువులు చాలామంది ఉన్నారు, శిష్యుల యొక్క విత్త ధనాన్ని అపహరించేటటువంటి వాడు. తమేకం దుర్లభం మన్యే, ఒక్కడు దొరకడం కష్టము. శిష్య చిత్తాపహారకం, శిష్యుని యొక్క చిత్తతాపాన్ని దూరం చేసేటటువంటి వారు అని. ఇది మామూలు విషయం కాదండి. ఇది బేస్ చేసుకొని ఇంకా అనేక విషయాలు కలుపుకొని గురుతత్వాన్ని ఎట్లాగా సామాజిక జీవితంలోకి తీసుకొని వెళ్ళాలి అని శుష్క వేదాంత తమోభాస్కరం అనేటటువంటి 300 పుటల గ్రంథాన్ని సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు రచించారు. గురుగీతలో చాలా శ్లోకాలు తీసుకొని గురువు ఎట్లా ఉండాలి ఏమిటిది అని చెప్తూ, శుష్క వేదాంతం కాదు కావాల్సింది, శుష్క వేదాంతం అనే తమస్సుకు భాస్కరం సూర్యుని అందిస్తున్నానని అద్భుతమైన గ్రంథం చాలాసార్లు అచ్చయింది. అది దాంట్లో అనేక విషయాలు ప్రస్తావించి గురుతత్వాన్ని చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ఈ విధంగా మనము వ్యాస పూర్ణిమ నాడు వ్యాస జయంతి, గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ అని మనం జరుపుకుంటున్నాము. కాబట్టి శతాబ్దాల సహస్రాబ్దాల భారతీయ జనజీవితంలో ఈ గురుతత్వం ఈ విధంగా ఉన్నది కాబట్టే, ఆచార్యులు అనాదిగా మనకు చెప్తూ వచ్చారు కాబట్టే తత్వం అది మూల గ్రంథం ఒకటేనండి. కానీ దాన్ని విస్తరించి అనేక సంప్రదాయాలలో అనేకులు వ్యాఖ్యానం చేశారు. దాని కారణంగా భిన్న భిన్న రకాలుగా మనం అర్థం చేసుకుంటూ ద్వైత అద్వైత విశిష్టాద్వైత తత్వాలను తెలుసుకుంటూ వచ్చాం. ఆధునిక కాలానికి వచ్చే వరకల్లా ఈ గురుతత్వానికి సంబంధించి అనేక ఆశ్రమాలు చెప్తూ బోధిస్తూ వస్తున్నాయి. షిరిడి సాయి వాళ్ళు చాలా ఎక్కువగా ఈ గురు పూజను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వ్యాసుల వారి గురించి అక్కడ చెబితే బాగుంటుంది అనేది, అంటే వ్యాసతత్వం చెప్పడం తగ్గింది. అక్కడ ఈ షిరిడి సాయి యొక్క మహిమలు చెప్పడం ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల వ్యాసుల వారి బోధలు ఎందుకొరకు ఏం చెప్పినాయి, ఏ ధర్మాన్ని రక్షించమని చెప్పినాయి అనేటటువంటివి అవి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అక్కడ ముందు ముందు అది కూడా జరుగుతుంది అని మనం భావిద్దాం. ఈ విధంగా ఇలాగ మనం ముగించుకున్నాం.